2023 ఆగస్టు 23న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మాడ్యూల్ ను విజయవంతంగా దింపారు. ఇలా చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా స్పేస్ క్రాఫ్ట్ ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, చైనా దేశాల తర్వాత చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్ ను ల్యాండ్ చేసిన 4వ దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 మాడ్యూల్ దిగిన ప్రాంతం వయసును ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ల్యాండింగ్ సైట్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శివశక్తి పాయింట్ అనే పేరు పెట్టారు. చంద్రయాన్-3 ల్యాండ్ అయినటువంటి ప్రాంతం వయసు 370 కోట్ల సంవత్సరాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధ్యయనం వెల్లడించింది. అదే కాలంలో భూమిపై మొట్టమొదట సూక్ష్మజీవులు కనిపించాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుగొన్నారు. 2016లో నేచర్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం గ్రీన్లాండ్ లో కనుగొన్న ఏకకణ సూక్ష్మజీవుల శిలాజ అవశేషాలు 370 కోట్ల ఏళ్ల నాటివిట. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మాడ్యూల్ ను దింపిన ప్రదేశం 370 కోట్ల సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చంద్రుడు, భూమి మధ్య చారిత్రక సంబంధంపై ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ఇస్రో శాస్త్రవేత్తలు అధునాతన ఇమేజింగ్ పరికరాలను ఉపయోగించి చంద్రుని క్రేటర్స్, రాతి నిర్మాణాలను నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న భూభాగాన్ని అధ్యయనం చేయడానికి వారు అధిక రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్లను ఉపయోగించారు. అహ్మదాబాద్ లోని ఇస్రో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. వారు చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రాంతం లక్షణాలు, స్థలం నైసర్గిక స్వరూపం తదితర విషయాలను పరిశీలించారు. చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతం మొదటి మ్యాప్ ముఖ్యమైన ఫలితాలను వెల్లడించింది. చంద్రునిపై స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ప్రాంతంలో 3 విభిన్న రకాల భూభాగాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. బాగా ఎత్తుపలాలున్న కఠిన ప్రాంతం, బాగా ఎత్తుపలాలున్న మెత్తని మైదానం, తక్కువ ఎత్తుపలాలున్న మెత్తని మైదానం. చంద్రయాన్-3 అంతరిక్ష నౌక వాస్తవానికి లో రిలీఫ్ స్మూత్ ప్లేన్స్ లో ల్యాండ్ అయింది. ఆ ప్రాంతంలో శిలలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో తెలుసుకోవడానికి సమగ్ర సర్వే నిర్వహించారు. దీని ప్రకారం ల్యాండింగ్ సైట్ కు దక్షిణంగా 14 కిలోమీటర్ల దూరంలో 540 మీటర్ల వ్యాసంతో కొత్త బిలం కనుగొన్నారు. ఇక పడమటి వైపున చిన్న రాతి శకలాలు ఉన్నాయి. ఇవి సమీపంలోని 10 మీటర్ల వెడల్పు గల బిలం నుంచి ఉద్భవించి ఉండవచ్చు. ఈ రాళ్లను అధ్యయనం చేయడం ద్వారా ఆ ప్రాంతం వయసును లెక్కించారు. చంద్రుని దక్షిణం వైపున ఉన్న స్కోంబెర్గర్ బిలం అవశేషాలు ల్యాండింగ్ ప్రాంతంలో కొద్దిగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడి పుట్టుకపై 3 సిద్ధాంతాలు ఉన్నాయి. దీని ప్రకారం భూమి, చంద్రుడు ఒకే సమయంలో ఏర్పడినట్లు మొదటి వాదన. ఇక రెండవది, భూమి, చంద్రుడు వేరువేరు సమయాల్లో వివిధ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. కొన్ని కారణాల వల్ల చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి అక్కడే ఉంటుంది. ఇక మూడవది, ఒక ఉల్క భూమిపై పడి భూమిని చీల్చి చంద్రుడు ఏర్పడ్డాడనే సిద్ధాంతం కూడా ఉంది. చంద్రునికి అవతల వైపున లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం ఉందని 2024 నవంబర్లో నేచర్ జర్నల్ ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. అమెరికా, చైనా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ చాలా పురాతనమైనదని స్పష్టమైంది. అయితే ఈ పరిశోధనకు జీవం పుట్టుకతో సంబంధం లేదు. చంద్రునిపైకి దిగిన చంద్రయాన్-3 అంతరిక్ష నౌకలో 2 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి విక్రమ్ ల్యాండర్, మరొకటి ప్రజ్ఞాన్ అనే రోవర్. రోవర్ లో 2 పరికరాలు, ల్యాండర్ పై 3 పరికరాలు అమర్చారు. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ లో 10 రోజుల పాటు చంద్రుడి ఉపరితలం మీద అనేక శాస్త్రీయ పరిశోధనలు చేసి అక్కడి మూలకాలను, మట్టి నమూనాలను, ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలను, ఇతర అంశాలపై కూడా కీలకమైన సమాచారాన్ని, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఫోటోలను భూమికి చేరవేశాయి. రోవర్ కు ఉన్న లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు కనుగొందని ఇస్రో వెల్లడించింది. దీంతో పాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్లను ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది.